సింధు జలాల ఒప్పందానికి బ్రేక్ వేసినటువంటి భారత ప్రభుత్వం ఆ నీళ్ళని వాడటానికి రకరకాలైనటువంటి రూట్లని ఆలోచిస్తున్నది ఒక ఎత్తు అయితే, తాజాగా మరికొంత కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. సుదీర్ఘకాలంగా నిలిచిపోయినటువంటి తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ పునరుద్ధరణ మీద దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కించేందుకు చర్చలు తుద్దశలో ఉన్నాయన్న విషయాన్ని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ కూడా సిద్ధమవుతుందంట, ఏడాదిలోనే పూర్తయిపోతుందట. ఈ నదుల నుంచి భారత్ వాటాను మరింత సద్వినియోగం చేసుకునేందుకు అనేక ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. పడమర వైపు ప్రవహించే నదుల్లో ఒకదాని నుంచి నీటిని పంజాబ్, హర్యానాకు మళ్లించే అవకాశం కూడా పరిశీలనలో ఉందని చెప్తున్నారు. సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ దిశగా పాకిస్తాన్ వైపు ప్రవహించే సింధుతో పాటు చీనాబ్ జలం వంటి ప్రధాన ఉపనదుల మీద భారత్ పాక్ మధ్య 1960 సెప్టెంబర్ 19 జరిగిన ఒప్పందం ప్రకారం ఈ నదీ వ్యవస్థ మొత్తం నీటిలో 20% భారతదేశం, 80% పాకిస్తాన్ వినియోగించుకోవాలి. అయితే మన దగ్గర నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం ఇప్పుడు ఛాలెంజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో డ్రై సీజన్లో కొంతమేరకు నిల్వ చేస్తున్న, వర్షాకాలం నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీంతో అధిక నీరు వస్తే చచ్చినట్టు పాకిస్తాన్కి వదలాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం అమలు వల్ల వరదల సమయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కానీ ప్రస్తుతం రిజర్వాయర్ నిర్వహణ మీద ప్రముఖంగా దృష్టి సారించి గతంలో పాక్ వ్యతిరేకించిన కిషన్ గంగా ఇప్పటికే పూర్తయింది కాబట్టి అటు నీళ్లు మళ్లించడం, రాట్లే ప్రాజెక్ట్ నిర్మాణం కూడా ముమ్మరంగా సాగటం, టోటల్గా ఇప్పటికిప్పుడైతే పూర్తిగా ఆగకపోవచ్చు సింధు జలాలు. రాబోయే 2-3 ఏళ్లలో మాత్రం పాకిస్తాన్కి చొక్క నీళ్లు వెళ్లకుండా దీని నుంచి 80% మనమే వాడుకునేటటువంటి అవకాశం ఉంది.